పాపం వైసీపీకి అధికారంలో ఉన్నప్పుడు గుర్తురానటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చేటప్పుడు గుర్తొచ్చేస్తాయి. ప్రతిపక్షంలో ప్రజల మీద ప్రేమ అనేది పొంగి పొరలిపోతుంది. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలవడానికి ప్రధానంగా ఇచ్చినటువంటి హామీ ప్రత్యేక హోదా సాధన. నాకు 25 మంది ఎంపీలనివ్వండి, నేను నరేంద్ర మోదీ మెడలు వంచుతాను. మనకెందుకు ప్రత్యేక హోదా రాదో నేను చూస్తాను. చంద్రబాబుకు చేత కాలేదు, నన్ను గెలిపించండి అన్నావు. సరే, 2019లో ప్రజలు గెలిపించారు. సరే, 25 ఎంపీ సీట్లు అడిగితే 22 ఇచ్చారనుకో. మరి ప్రత్యేక హోదా సాధించావా? సాధించకపోగా ముఖ్యమంత్రిగా ఉన్న తొలి సమయంలోనే ప్రత్యేక హోదా మీద మీ స్టాండ్ ఏంటని అడిగితే ఎన్డీఏకి పూర్తి మెజార్టీ ఉంది, బీజేపీకి పూర్తి మెజార్టీ ఉంది. కాబట్టి మనకి అవకాశం చిక్కినప్పుడల్లా అడగటమే తప్ప మనం ఏం చేయలేమని 2 చేతులు ఎత్తేసావు. నీకు గుర్తు లేకపోతే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నువ్వు మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చూపిస్తాం. సరే, 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి కేసుల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు అనుకోండి. మెడలు వంచుతానన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి నరేంద్ర మోదీ ముందు తన మెడలు వంచేసి కాళ్ళ మీద పడ్డాడు. ఎందుకు? కేసుల మాఫీ కోసం. కానీ చంద్రబాబు గారు ఏమో నరేంద్ర మోదీ గారి కాళ్ళ మీద పడిపోలేదే వెళ్ళిపోయి. ఆయన ప్రతి సమయంలో కూడా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని గట్టిగా డిమాండ్ చేశారు. అన్నట్టుగానే అమరావతికి, పోలవరం లాంటి ప్రాజెక్టుల కోసం మేము కట్టుబడి ఉన్నాం, దానికి సహాయం చేస్తామని బీజేపీ కూడా హామీ ఇచ్చింది. స్వయంగా ప్రధాని హామీ ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ప్రధానమంత్రితో హామీ ఇప్పించగలిగాడా? పోనీ నువ్వు 2019కు ముందు రాజీనామా చేస్తామని డెడ్ లైన్ పెట్టావు. రాజీనామా డ్రామా ఆడావు. ఎందుకంటే అప్పటికి ఎన్నికలు 6 నెలల్లో ఉన్నాయి. రాజీనామా చేసిన అవి చెల్లవో, ఎలాగే ఎన్నికలు రావని నీకు తెలుసు కాబట్టి రాజీనామా డ్రామా ఆడావు. పైగా పార్లమెంట్లో ప్రత్యేక హోదా మన ఊపిరి, దానికోసం దీక్ష కూడా చేసావు. ప్రత్యేక హోదా దీక్ష కూడా చేసావు. మర్చిపోయినట్టున్నావు నువ్వు. మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఢిల్లీలో గట్టిగా నీ గళం వినిపించాల? ఏడాదికి 2 సార్లు పాటు సమావేశాలు జరుగుతాయి, ప్రధాన సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు. అంటే 5 ఏళ్లలో 10 సమావేశాల్లో మీ నేతలు పాల్గొన్నారు, మీ ఎంపీలు పాల్గొన్నారు. లోక్సభ, రాజ్యసభలో కలిపి 30కి పైగా మంది ఎంపీలు మొన్నటి వరకు నీకున్నారు. మరి ఎన్నిసార్లు నువ్వు ప్రత్యేక హోదా కోసం నిలదీశావు? ఎన్నిసార్లు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో ప్లే కార్డులు పట్టుకుని నిలబడ్డావు? 2019కు ముందు ప్రధానంగా మీ ఎంపీలు చేసిన పని ఏంటి? ప్లే కార్డులు పట్టుకుని పార్లమెంట్లో నిలబడటం, అక్కడ సస్పెండ్ చేస్తే బయటకు వచ్చి గాంధీ బొమ్మ దగ్గర నిలబడటం. అదే కదా 2019కు ముందు చేసింది. మరి గెలిచిన తర్వాత ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా. నీ దగ్గర తక్కువ ఎంపీలు ఉన్నప్పుడు డిమాండ్ చేసిన నువ్వు ఎక్కువ ఎంపీలు ఉన్నప్పుడు ఎందుకు డిమాండ్ చేయాల? ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా గుర్తొచ్చింది. నిన్నటి నుంచి మా నేతలందరూ పార్లమెంట్లో ప్రత్యేక హోదా అడిగారు, ప్రత్యేక హోదా అడిగారు. ప్రత్యేక హోదా మాకు ఇవ్వండి అని చెప్పి అడిగితే ఇచ్చేస్తారా ప్రత్యేక హోదా? అలా అడిగేటట్టయితే తెలుగుదేశం పార్టీ 2019 ముందు అడిగింది కదా, మరి ఇవ్వలేదు కదా. ప్రత్యేక హోదా కోసం నువ్వేమన్నావు? మెడలు వచ్చుతానన్నావు, తొడలు కొడతానన్నావు. తెలంగాణకి రాష్ట్రం వచ్చింది, మనకి ప్రత్యేక హోదా ఎందుకు రాదన్నావు? అందరం కలిసి రాజీనామా చేద్దాం, మీరు కూడా మాతో పాటు రండి, ఎందుకు రాదో నేను చూస్తానన్నావు. మరి ఏమైపోయి నీ మాటలన్నీ? మరి ఇప్పుడు కనీసం ఒక ప్లే కార్డు కూడా పట్టుకోకుండా నీకేదో అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఏ రాష్ట్రంలో ఉన్న ఏ సమస్యల మీద మాట్లాడాలో తెలియక ప్రత్యేక హోదా గురించి మాట్లాడావు. సరే, నిలదీయటం గురించి మాట్లాడటం గురించి నేను తప్పని నేను అన్నాను. కానీ ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాలా? నా ఊపిరి ఉన్నంత వరకు కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడతానన్నావు. గుర్తుందో లేదో? మరి నీకు ఊపిరి ఉందా లేదా? ఇప్పుడు మనం 2019 నుంచి 24 వరకు నీకు ఊపిరి లేదా? ప్రత్యేక హోదా గురించి పోరాడలేదు కదా. ఊపిరి ఉన్నంత వరకు పోరాడతానన్నావు. మరి ఊపిరి లేక పోరాడలేదేమో ఎవరికి తెలుసు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రాని దాని గురించి ఈరోజు కూడా నువ్వు తెలుగుదేశం పార్టీ ఎంపీలతో కలిసి నువ్వు ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేయి, సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా. కానీ ఈరోజే కొత్తగా ప్రత్యేక హోదా కోసం వైసీపీ పార్టీ అడిగింది, తెలుగుదేశం పార్టీ అడగలేదు. 5 ఏళ్ళు నోట్లో ఏం పెట్టుకున్నావు? రాష్ట్ర ప్రజలు అదే అడుగుతున్నారు. నిన్ను ప్రజలు ఎందుకు తన్ని తరిమేశారు నీకు ఇంకా అర్థం కావట్లా. నువ్వు ఇలా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు తరిమేశారు. నువ్వు నిజంగా నరేంద్ర మోదీ మీద ఫైట్ చేసి ఉండుంటే, కేసుల కోసం సాగిలు పడకుండా ఉండుంటే, వివేక హత్య కేసును దారి మళ్లించడం కోసం కాళ్ళ మీద పడకుండా ఉండుంటే, రాష్ట్ర ప్రయోజనాల కోసం కన్నా నువ్వు ఏ రోజైనా ఫైట్ చేసి ఉండుంటే ప్రజలు నిన్ను యాక్సెప్ట్ చేసేవాళ్ళేమో. నీకు సీట్లు పెరిగాయేమో. సరే, ఓటమి తప్పకపోయినా సీట్లు పెరిగాయేమో. ఎందుకు ప్రజలు నిన్ను ధర్మేశారు అంటే, నీకు ఓట్లేసినా దండగే, నువ్వు నరేంద్ర మోదీ గారి కాళ్ళ మీద పడి నీ కేసులు కాపాడుకోవడం తప్ప నువ్వు పీకేది ఏమీ ఉండదు అని 5 ఏళ్ల పాటు అర్థమైంది. కాబట్టి గతంలో కూడా అదే పీకే అండతో, ప్రశాంత్ కిషోర్ అండతో బయటపడ్డావు. కాబట్టి ఆ రోజు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టి లబ్ధి పొందావు. కాబట్టి ప్రజలు 2024లో నిన్ను జాగ్రత్తగా దగ్గరుండి గమనించారు. నువ్వు చెప్పిన కులాలు నమ్మలా, నువ్వు చెప్పిన మతాలు నమ్మలా, నువ్వు చెప్పిన మాటలు నమ్మలా. నీకు ఒక విషయం అర్థం కావట్లా. నువ్వు 11 సీట్లతో దారుణంగా ఓడిపోయావు. ప్రతిపక్ష హోదా కూడా లేదు. నువ్వు ముందు తెలుసుకోవాల్సింది అది. నువ్వు ఎగురుతున్నావు కదా. ప్రజలు నీకు ఓటేసి గట్టిగా నెల అయింది, ఫలితాలు వచ్చి 4 రోజులు కూడా అయిందో లేదు ఫలితాలు వచ్చి. నువ్వు అప్పుడే ఎందుకు సంకలు గుర్తుకుంటావు? ప్రజలు నిన్ను ఎందుకు ఓడించారని ఏ రోజైనా ఆత్మపరిశీలన చేసుకున్నావా?
ఒక 60-70 సీట్లతో ఓడిపోయి ఉండుంటే సరే ఏ ప్రభుత్వంలోనే యాంటీ ఉంటుందిలే అని అనుకుందాం. నిన్ను దాదాపు 10-15 ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉంచాలని ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టే ఈరోజు నీకు ఆ శాస్తి తగిన బుద్ధి చెప్పారు. వైనాట్ 175 ఎగురు ఇప్పుడు ఎగురు వైనాట్ 175 అని ఇప్పుడు ఎగురు టిక్కు అనుకుంటా 4 ఎంపీలను వేసుకుని ముట్టుకుంటా పార్లమెంట్లోకి వెళ్ళిపోయి నువ్వు గడగడలాడిచ్చేస్తావా? 5 ఏళ్ల పాటు ఏమైపోయింది చిత్తశుద్ధి అని అడుగుతున్నా నేను. తెలుగుదేశం పార్టీ ఒక కమిట్మెంట్తో ఉంది, బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఒక కమిట్మెంట్తో పొత్తు పెట్టుకుంది. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ కోవలో భాగంగానే రాష్ట్రానికి అవసరమైనటువంటి నిధులు సేకరించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు కదా. మరి నువ్వు ప్రత్యేక హోదా కోసం మేము ఇప్పుడు పోరాడేసాం, తెలుగుదేశం పార్టీ అడగలేదు. బీహార్ నితీష్ కుమార్ అడిగేశారు, చంద్రబాబు నాయుడు అడిగలేదు. నీకు తెలిసా ప్రత్యేక హోదా? చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అడిగడం లేదు మీకు తెలుసా? ఆయన ఏ షరతులు పెట్టారో నీకు తెలుసా? 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యకముందే పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు గారు. కానీ నువ్వేం చేసావు? గెలవగానే నా కేసులు మాఫీ చేయండి అని చెప్పి కాళ్ళ మీద పడ్డావు. నీకు చంద్రబాబు గారికి ఏమైనా పోలుకుందా? 2014లోనే పోలవరం ప్రాజెక్టును ఆలోచించి ముంపు ప్రాంతాలు తెలంగాణలో ఉంటే ప్రాజెక్టుకి ఆటంకం ఏర్పడద్దని చెప్పి ఆ 7 విలీన మండలాలను ఆంధ్రాలో కల్పించారు చంద్రబాబు గారు. అది ఆయన చిత్తశుద్ధి, అది ఆయన పోరాట పటిమ, అది రాష్ట్రం కోసం ఆయన చేసే ఆలోచన. మరి నువ్వేం చేసావు? 5 ఏళ్ల పాటు గుమ్ముని కూర్చున్నావు తిని. ఇటేమో పరదాలు కట్టించుకున్నావు, అటేమో ఆ ఋషికొండ మీద గుండు కొట్టేసి 500 కోట్లతో పేలసులు కట్టుకున్నావు, ఇటేమో ఇళ్ళకేమో ఇనప కంచెలు వేసుకున్నావు, 1000 మందితో సెక్యూరిటీ పెట్టుకున్నావు, బయటికి వెళ్తేనేమో పరదాలు పెట్టుకున్నావు. మధ్యాహ్నం 2 దాటితే ఏ రోజు కనపడ్డావు. జగన్మోహన్ రెడ్డి సాయంత్రం ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టండి మీరు చూడండి. 4-5 తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనపడ్డావు. ఎక్కడికి వెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి? ఒక ముఖ్యమంత్రి 5 గంటల తర్వాత 5 ఏళ్ల పాటు కనపడలేదంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? పైగా నువ్వు ఏకంగా సచివాలయం లాగా మార్చేసావు. జగన్మోహన్ రెడ్డి ఇంటినే సచివాలయంగా మార్చేసి 5 ఏళ్ల పాటు ప్రజలు మోసం చేశాడు. ఆయన పెట్టినటువంటి సమావేశాలన్నీ ఇంట్లో పెట్టాడు, సచివాలయంలో పెట్టలా. అది మంత్రుల సమావేశం కావచ్చు, కలెక్టర్ సమావేశం కావచ్చు, ఎస్పీల సమావేశం కావచ్చు, లేదా ఇంకో సమావేశం కావచ్చు, ప్రధానమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ కావచ్చు, అన్నీ కూడా ఎక్కడ పెట్టాడు? ఇంట్లో పెట్టుకున్నాడు. అంటే సచివాలయానికి కూడా రావటం చేత కానీ ఒక వ్యక్తి ఈరోజు చంద్రబాబు గారిని విమర్శించడం. అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు నాకు చెప్పండి. 4 రోజులైంది ఫలితాలు వచ్చి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? పక్క రాష్ట్రం పారిపోయి ఉన్నాడు. ఆంధ్రాలో ఉన్నాడా? నువ్వు పక్క రాష్ట్రానికి పారిపోయి నువ్వు ఇక్కడ ఎలా మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు నువ్వు పక్క రాష్ట్రం, నువ్వు ఆంధ్రాలో నిలబడి ప్రజల తరపున పోరాటం చేసి ప్రశ్నించు, తప్పులేదు. పక్క రాష్ట్రం పారిపోయి ఎన్నికలు అవగానే పక్క రాష్ట్రం పారిపోయి దక్కున్నా నువ్వు ఈరోజు చంద్రబాబు గారిని విమర్శించడం, తెలుగుదేశం పార్టీ విమర్శించడం సిగ్గనిపించట్లా? ప్రజలు నిన్ను ఎందుకు చీకొట్టారు ఇంక అర్థం కాలా? మీ నేతలను ఎందుకు తన్ని తరిమేశారు ఇంక అర్థం కాలా? ఇంకా బుద్ధులు మారిపోతే ఎలాగా? ఒకవేళ నిజంగా లేదు నా పద్ధతి ఇంతే నేను ఎలాగే ఉంటానంటే మరొక 20 ఏళ్ల పాటు ఇప్పుడు అంటే కనీసం ఎమ్మెల్యే అయ్యావు. వచ్చే ఎన్నికలు ఎమ్మెల్యే నువ్వు కావు, మిగతా వాళ్ళ సంగతి పక్కన పెట్టు. నువ్వు పులివేందల నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలవరు. ప్రజలు ఆ రకంగా బుద్ధి చెప్తారు. కాబట్టి ఎప్పటికైనా వైసీపీ పార్టీ ఆడుతున్న డ్రామాలు పక్కన పెట్టాలా? నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాలంటే ప్రజల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ ఎంపీలతో కలిసి పోరాటం చేయండి. అంతే తప్ప పక్క రాష్ట్రంలో పారిపోయి దుప్పటి గొప్పును దాక్కుని ఇక్కడ మాట్లాడితే ప్రజలు చూస్తా ఎవరు ఊరుకునే పరిస్థితి ఇప్పుడు లేదు.